హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ అమరావతిలో మొదటగా కంప్లీట్ అవ్వబోతున్న గవర్నమెంట్ బిల్డింగ్ ఏపీ సిఆర్డీ బిల్డింగ్, అలాగే దాని మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ యొక్క వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు అమరావతిలో మొదటగా కంప్లీట్ అవబోయే గవర్నమెంట్ బిల్డింగ్ మనకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్ అండి. దానికి సంబంధించి ఏంటంటే పవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ పైప్స్ అన్ని కూడా మనకు అండర్ గ్రౌండ్ ద్వారా అయితే ఈ పైప్స్ పంపిస్తున్నారండి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ పైప్స్ లో ఏంటంటే మనకు ఈ పవర్ కి సంబంధించిన వైర్స్ అయితే వస్తాయి అనమాట అండర్ గ్రౌండ్ లో. దానికోసం అయితే ఈ పైప్స్ అని కూడా మెల్లగా పంపించుకుంటున్నారు. మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనకు బేస్మెంట్ లో మొత్తం కూడా కట్టుకున్నారండి. ఈ కాంక్రీట్ తో మనకు దిమ్మల్లాగా అయితే కట్టుకున్నారు లోపల. సో అందులో త్రూ మనకు ఏంటంటే పంపించుకుంటున్నారు అనమాట ఈ వైర్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఈ పహరీ గోడకున్న ఈ గోడకు మొత్తానికి కూడా కలర్ వేయడానికి అయితే మొత్తం నీట్గా అయితే ఈ దిమ్మల్ని అయితే సిమెంట్ దిమ్మల్ని అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఒకవైపు నుంచి నీట్గా సిమెంట్ తో చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా మనకు ఎంట్రీ అండి, ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి ఎంట్రీ అనమాట. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఫ్రంట్ ఇవన్నీ కూడా పార్కింగ్ ఉండొచ్చండి. ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ పైప్స్ అయితే వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ అయితే వేస్తున్నారు. మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇటువైపు మొత్తం కూడా రౌండ్గా అయితే మనకు ఈ వాటర్ పైప్స్ అయితే వస్తున్నాయండి. ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ లోపలికి అయితే యూజ్ చేస్తారండి. అలాగే ఇక్కడ మనకు రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు కూడా ఒక సైడ్ అయితే వేస్తున్నారు. ఎంత కూడా మొత్తం మనకు సైడ్స్ అన్ని కూడా గ్రీనరీగా వస్తుందండి. మొత్తం చెట్లు అయితే వేయబోతున్నారు. ఇదంతా కూడా మన పార్కింగ్ అనుకుంటాను. కింద రాళ్ళు, అవి డిజైన్ రాల్స్ కూడా అవన్నీ కూడా వేసేసి పైన ఇసుక చల్లేస్తున్నారండి. రీసెంట్గా వేస్తున్నారు. మనకు రాళ్ళు అన్ని దించున్నారు చూడండి, ఎక్కడెక్కడ దించున్నారు అనమాట. ఏ ప్లేస్కి ఆ ఏలా ఆ ప్లేస్కి కూడా. అలాగే మనకు ఇక్కడ బాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు అండర్ గ్రౌండ్ పైప్స్ అయితే వస్తాయండి. వాటర్ పైప్స్ కానీ పవర్ సంబంధించిన పైప్స్ కానీ అవన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట. చూడండి, ప్రజెంట్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో ఆల్మోస్ట్ ఆల్ 80% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. దాదాపుగా బయట వర్క్స్ అయితే ఫినిషింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. జస్ట్ మనకు అమరావతి ఆ డిజైన్, అలాగే ఆ డిజైన్ కోసం అయితే మనకు ఫైబర్ అయితే వేస్తున్నారనమాట. ఆ డిజైన్ కంప్లీట్ అయితే బయట మాత్రం లుక్ అదిరిపోతుందండి. అలాగే లోపల దాదాపుగా 85% అయితే కంప్లీట్ అయింది. రిమైనింగ్ 5% అంటే ఈ పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే మనకు సిస్టమ్ వర్క్స్, ఈ వర్క్స్ అయితే ఫినిషింగ్ వర్క్స్ అయితే లోపల అయితే జరుగుతున్నాయి. బయట అయితే ఆల్మోస్ట్ ఆల్ 90% వరకు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇదంతా ఇక్కడ మనకు కింద డిజైన్ రాల్స్, ఫ్రంట్ అనమాట. ఇవన్నీ కూడా రాళ్ళన్నీ వేసేస్తున్నారు. చూడండి, మొత్తం ఇది అద్దాల మేడ అని చెప్పుకోవచ్చు. మొత్తం అద్దాలు వేసేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు అమరావతి సింబల్ ఉంది కదా ఫ్రంట్, దానికోసం అయితే మొత్తం ఈ డిజైన్కి అయితే రెడీ చేసుకుంటున్నారండి ఫ్రంట్ అయితే. మొత్తం కూడా ఇక్కడన్నా మొత్తం అండర్ గ్రౌండ్కి వైర్లు అనమాట, పవర్ వైర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. దానికోసం అయితే ఈ విధంగా అయితే ఇక్కడ కట్టుకో ఉన్నారు. అలాగే ఇక్కడ బాక్సులు కొడుతున్నారండి, అంటే పార్కింగ్ అనమాట. ఇక్కడ మనకు ఫ్రంట్ చూసుకుంటే మొత్తం ఈ వర్క్స్ అయితే డిజైన్ చూడండి, సైడ్ చూడండి, సైడ్ కూడా అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇదంతా మనకు అండర్ గ్రౌండ్ ఆ డ్రైనేజ్ వాటర్కి సంబంధించి అండర్ గ్రౌండ్ అయితే ఇవి. పక్కనే మళ్ళీ మనకు వాటర్ పైప్స్, దీని పక్కనే మనకు అండర్ గ్రౌండ్లోనే అక్కడ మనుషులు ఉన్నారు చూడండి, అక్కడంతా మనకు పవర్ వైర్స్ అయితే వెళ్తుంది. ఇక్కడంతా సైడ్ అంతా కూడా డిజైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది చూడండి. రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. రైట్ సైడ్ అయితే మొత్తం ఆ కర్రలు అవి రాడ్లు అవి ఉంచున్నారనమాట. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒకవైపు డ్రైనేజ్ అంటే వేస్టేజ్ వాటర్ పోవడానికి, మరోవైపు ఏంటంటే ఈ వాటర్ పైప్స్. ఇక్కడ ఒకటి కడుతున్నారు కదండి షెల్టర్ లాగా, ఇది హాల్ లాగా. ఇది వచ్చి మనకు పవర్కి, అంటే మనకు ఏపీసీఆర్డీకి సంబంధించిన పవర్కి సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడే ఉంటుందండి. ఏసీలకు సంబంధించిన పవర్ కానీ, అలాగే సిస్టాల్గా అవన్నీ కూడా బ్యాకప్ మొత్తం కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఈ పవర్కి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం ఇక్కడే చేస్తారు. దానికోసం అయితే వెనకాలైతే కడుతున్నారు. ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడే మనకు ఆ 4 స్టార్ హోటల్స్ కానీ, అలాగే ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనేది N11E3 జంక్షన్ దగ్గర అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీటింగ్ హాల్, అంటే కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాల్స్ అనేది 4 అయితే కడుతున్నారు కదా. దానికి ఇది ఫస్ట్ ఫ్లోర్కి, ఫస్ట్ మీటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని వచ్చున్నాయండి. అక్కడైతే దించుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ మీటింగ్ హాల్స్కి సంబంధించిన స్తంభాలు అనమాట. ఇవన్నీ ఐరన్ బౌల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ బేస్మెంట్ కూడా వేసేస్తున్నారు అనమాట, పిల్లర్స్ కూడా. అది మనకు రెండో హాల్ అండి. అది రెండో హాల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి, 100% కంప్లీట్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించి
మొత్తం బయట లుక్ చూడండి ఎలా ఉందో. సేమ్ అన్నీ కూడా ఇదే లుక్తో రాబోతున్నాయండి. ఈ హాల్కి సంబంధించిన వర్క్ మొత్తం రోడ్డు కూడా వేసుకోవడానికి మొత్తం నీట్గా చేసేస్తున్నారు. మొత్తం కూడా రోడ్డు కూడా చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకు రెండవది అనమాట. రెండవది అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు మూడవది చూసుకున్న ఆల్మోస్ట్ ఆల్ 70% అయితే కంప్లీట్ అయిపోయిందండి. 20% ఫినిషింగ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా ఫినిషింగ్ వర్క్ అయితే ఆ పెయింటింగ్ అవన్నీ వేసుకుంటూ డిజైనింగ్ వేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మనకు డిజైన్ కోసం అయితే రెడీ చేస్తున్నారు మొత్తం కూడా. లోపల వరకు స్టార్ట్ అవ్వాలి ఇంకా ఈ మీటింగ్ హాల్కి సంబంధించిన మూడోది. అలాగే మీరు నాలుగోది చూసుకుంటే ఇంకా మనకు ఫినిషింగ్ వర్క్ అంటే పైన మనకు స్లాబ్ వర్క్ అయితే రెడీ చేస్తున్నారండి. ఇదంతా మనకు మూడవది అనమాట. మూడవది చూడండి. మనకేంటంటే రెండవ దానికి మాత్రం లోపల కానీ బయట కానీ అన్ని అయిపోయినాయి. అక్కడ మనకు పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇప్పుడైతే. ఇది మనకు 4వ హాల్ అనమాట. ఈ 4వ హాల్కి సంబంధించిన వర్క్స్ అయితే చూడండి. మొత్తం కూడా పైన స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఇక్కడికి ఐటమ్స్కి ఈ హాల్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడంతా మనకు ఐరన్ బెండింగ్ కానీ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళకి పైన వర్క్స్ అలాగే మొత్తం ఇక్కడ పిల్లర్స్ అవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ 50% అయితే కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ 50% వర్క్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకేంటంటే 4వది ఫస్ట్ది వర్క్స్ అయితే ఉన్నాయండి. అలాగే మనకు రెండవది అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మూడవది ఇంకా ఫినిషింగ్ వర్క్లో ఉందన్నమాట. ఒక 70% వర్క్ అయితే అయిపోయింది. ఇదైతే మనకు ఒక 50% వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ 4 హాల్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఏంటంటే ఆగస్టులో ఓపెన్ అంటున్నారు కాబట్టి ఆగస్ట్ లోపల ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను ఈ 4 హాల్స్ కూడా. ఎందుకంటే వర్క్స్ అనేది అంతే ఫాస్ట్గా అయితే చేస్తున్నారు కదా. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. సో ఇదండి, చూశారు కదా, ప్రజెంట్ మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే దాని మీటింగ్ హాల్స్ అలాగే కాన్ఫరెన్స్ హాల్కి యొక్క వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.